అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీజేపీ పార్టీలో ఫుల్ జోష్ అయితే నెలకొంది. అరకు అసెంబ్లీ టికెట్ రీసెంట్గా అయితే పాంగి రాజారావు గారికి అయితే నిన్నే డిక్లేర్ చేశారు. అలాగే అక్కడ ఆల్రెడీ ఎంపీ సీట్ అయితే కొత్తపల్లి గీతా గారికి అయితే చేశారు. అది 2 టికెట్లు బీజేపీ పార్టీ నుంచే ఆధిపత్యం వహిస్తున్న నేపథ్యంలో మనతో పాటు అభ్యర్థి పాంగి రాజారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, లాస్ట్ మూమెంట్లో మిమ్మల్ని అధిష్టానం, మీ పార్టీ అధిష్టానం కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీకు టికెట్ ఇవ్వడం అయితే సాధించి ఏ విధంగా మీరు ఫీల్ అవుతున్నారు? నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. కారణం ఏంటంటే రాష్ట్ర నాయకత్వము అక్కడ అరకు నియోజకవర్గంలో మా కార్యకర్తలు బూత్ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు గ్రామాల్లో తిరిగి కమిటీలు వేయడం జరిగింది. అది రాష్ట్రంలోని స్వయంగా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, ఇతర పెద్దలు ఎవరు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేసి వెళ్ళారు. కేవలము అరకులో అందరికంటే ముందుగా తెలుగుదేశం పార్టీ నుండి వేలాది మంది సమక్షంలో చంద్రబాబు నాయుడు అరకువేలి పర్యటనకు అక్కడ దొన్నదొర గారిని అనౌన్స్ చేశారు. తర్వాత మళ్ళీ అందరి ముందు మళ్ళీ అన్ని లిస్టుల్లో జాబితాలో భాగంగా మళ్ళీ రెండోసారి కూడా అనౌన్స్మెంట్ చేసినటువంటి సీటు కూడా మరి మేము కుదరదు అని చెప్పేసి పాడేరులో కేటాయించిన అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఒక మనోభావము, అక్కడ పార్టీకి ఉన్నటువంటి బలోపేతాన్ని దృష్టిలో పెట్టుకొని మా రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి అక్కడ మాకు ఇచ్చినటువంటిది. అది నిజంగా నాకే కాదు, అక్కడ మా నాయకులు కార్యకర్తలకు పార్టీ గుర్తించినటువంటి ఒక ఘన విజయం కింద నేను భావిస్తున్నాను. అంతేకాకుండా మీకంతా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో 10 అసెంబ్లీ 6 పార్లమెంట్లు సీట్లు కేటాయిస్తే జిల్లాకు ఒకటి కేటాయించినా కూడా 26 జిల్లాలకి 26 రావాలి. అటువంటిది మాకు అరకు పార్లమెంటు అలాగే అరకు మరి శాసనసభ నియోజకవర్గం కేటాయించడము ఇది కూడా ఒక హిస్టరికల్గా ఉన్నాయి. ఖచ్చితంగా అది మేము పార్టీకి విజయం సాధించి పార్టీకి కార్యకర్తలకి మేము ఖచ్చితంగా బహుమానంగా మేము పార్టీకి తీసుకెళ్ళి తద్వారా పార్టీకి ప్రజలకి సేవ చేసేటటువంటి భాగ్యము ఖచ్చితంగా ఉంటుందంటే మేమైతే 100కి 100% విశ్వసిస్తున్నాం. సరే, ఈ కూటమిలో భాగంగా మీకు వచ్చింది లాస్ట్ మూమెంట్లో, అలాగే టీడీపీ జనసేనతో అలాగే మీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా గారితో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు అరకు డెవలప్మెంట్ కార్యక్రమాల కోసం? ఖచ్చితంగా ఆదివాసీ ప్రాంతంలో ముఖ్యంగా మన్యం జిల్లా కానీ అల్లూరి సీతారామరాజు జిల్లా కానీ 90% అంతా కూడా హిల్ ఏరియా అంతా కూడా కొండ కోనలో ఉన్నటువంటి గిరిజనులు ఆదివాసులు ఉన్నటువంటి ప్రాంతం. ఈరోజు వరకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే అనేక కారణాల దృష్ట్యా ఇప్పటి వరకు కూడా మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తిగా గ్రామాల్లోని చేరటం లేదు. దానిని ప్రజలు పార్టీ గుర్తించినటువంటి ఈ సదవకాశాన్ని మాకు ఎంపీగా ఎమ్మెల్యేగా అక్కడ గెలిపిస్తే మేము ప్రజల ఒక అవసరాలని ప్రజల గుండెలో నిలిచిపోయే విధంగా మేమైతే అహోరాత్రులు కృషి చేస్తాము అనేటటువంటి నమ్మకం ఉంది. అలాగే ప్రజలతో మేము ఎలాగ నమ్మకమై తిరుగుతుంటామో ప్రజలకు కూడా తెలుసు. ఆ నమ్మకంతో పార్టీ గుర్తించిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఏజెన్సీలో కొన్ని ఏరియాలో బాగా వెనకబడి ఉన్నాయి, ఇంకా రోడ్లు కానీ నీటి వ్యవస్థ పరిస్థితులు కానీ ఏదీ లేదు. దాన్ని ఏ విధంగా మీరు అధిగమిస్తారు? మాకు ఇంచుమించుగా మేము పర్యటన చేయని ప్రాంతాలంటూ లేవు. మీరు చెప్పినట్లుగా మేము వెళ్ళేటటువంటి ప్రాంతంలో ఆ రోడ్డు సౌకర్యం ఉన్న చోట్ల అందరూ వెళ్తారు. నేను ఎక్కువగా నడిచి వెళ్ళే ఊర్లలో ప్రిపరేషన్ ఇస్తాను. కారణం ఏంటంటే అక్కడ ఎవరు వెళ్ళారు అక్కడే ఎక్కువగా ప్రజలు సతమతం అవుతుంటారు. ఈరోజు వరకు మీరు చెప్పినట్లుగా స్కూల్స్ లేవు, అంగన్వాడీ బిల్డింగ్ లేదు,
త్రాగడానికి మంచినీళ్ళు లేదు, విద్య వైద్యము అనేక రకమైనటువంటి మౌలిక సదుపాయాలు ఇంకా చేరవలసినటువంటి గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. అదంతా కూడా మేము ఎవరో చెప్పింది కాదు, స్వయంగా చూసి మా హృదయాల్లో అది ఉన్నాయి. ఖచ్చితంగా అటువంటిది మేము చాలా సునాయాసంగా పరిష్కారం చేసేటటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా అదైతే అది బీజేపీ హయాంలో, మా హయాంలో, ఎంపీ రానున్న రోజుల్లో గెలిచేటటువంటి ఎంపీ గారి హయాంలో ఖచ్చితంగా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేటటువంటి నమ్మకం అయితే నాకు 100% ఉన్నది. ఇది అరకు ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు తెలియజేస్తున్నారు. చాలా అనేక అభివృద్ధి పనులు, చాలా ప్రదేశాలు అయితే ఇంకా ఏజెన్సీలు ఇంకా వెనకబడి ఉన్నాయి. అవన్నీ నాకు తెలుసు. అంటే రోడ్డు మార్గం కూడా లేని ఏరియాల్లో కూడా మేము వెళ్ళి సందర్శించిన నేపథ్యంలో ఉంది. అవన్నీ డెవలప్మెంట్ చేసి అవన్నీ బీజేపీ హయాంలో కంపల్సరీగా మేము డెవలప్ చేసి దాన్ని ఒక స్థాయికి అయితే తీసుకొస్తామని చెప్పి పాంగి రాజారావు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.